అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కాని పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? 15 ఏళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు. తర్వాతే గొప్పవాణ్ణి అయ్యాను. తమరిక్కడున్నారని విన్నాను. ఓసారి చూసిపోదామని వచ్చాను. ఈ కానుక స్వీకరించండి. ఏమిటిది? దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం? సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా? ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టం అండి. ధనం మూలం ఇదం జగత్తు కదా. ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి. కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు. ధనమూలమిదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు తీసుకుపోయేది లేదు. ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం? అయ్యయ్యో, వెళ్ళు వెళ్ళు. ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకిచ్చాడు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు. ఒక తండ్రిగా ఈ ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడనే కాదురా, మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్. సిద్ధు అంటే కూడా నేను ఒక్కడనే కాదు కదా నాన్న. తెలుసు, అర్థం చేసుకున్నాను. తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిజన్కి వచ్చాను. నేను కూడా ఒక డిసిజన్ తీసుకున్నాను. చెప్పని నాన్న, నేను చెప్పేది కూడా వినండి. నేను మాట్లాడుతున్నాను కదా నాన్న, ప్లీజ్. విల్ యు లెట్ మీ సే వాట్ ఐ వాంట్ టు సే? నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని, ఒక నిమిషం ఉండు. నాన్న, నేను వీడు నాకు వద్దు అంకుల్, నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను. కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్. కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు అంకుల్. ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను. ఖాన్ సాబ్,
ये कौन है तुम? मैं प्रदीप का मामा हूं। నువ్వు వీడికి అన్నం పెట్టి పెంచావా లేక గడ్డి పెట్టి పెంచావా? నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాడనై మై జాన్తా హూं మీ హిందువులు ఆడవాళ్ళని గౌరవిస్తారని. మాలూమే నీ మేనల్లుడు ఏం చేశాడో తెలుసా? ముంతాజ్ బోలో ముంతాజ్, నువ్వు వాణ్ణి ప్రేమించావా లేక వాడే నీ వెంట పడుతున్నాడా? బోలో. నేను అతన్ని ప్రేమించలేదు అబ్బాజాన్. అతనే రోజు నా వెంట పడుతున్నాడు. బస్ జాओ. నీ ఇంటి ఆడపడుచుకి ఇలాగే జరిగితే నువ్వేం చేస్తావు? ఏయ్, మారో ఇస్కో. షౌకత్ అలీ ఖాన్ ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన ఆ మాస్టార్ది తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. వీడికి తల్లిని తండ్రిని నేనే పెంచాను. వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు నాది. నన్ను కొట్టండి. వద్దు సార్, నన్ను కొట్టండి. తప్పు చేసింది నేను. మా మావయ్య దేవుడు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వాల్మీకి, कब से मार रहा है? काट दे इसको. है बहुत हो गया, छोड़ दो इसे. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలను తీసుకెళ్లేవాడిని. మావాడు ఫోన్ చేసేదాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడి దాకా వచ్చిందో నేను అడగను. హిందూ అయినా ముస్లిం అయినా ఆడపడుచు నా తోబుట్టుతో సమానం. పెళ్లి కావలసిన ఆడపిల్లని 10 మందిలోకి తీసుకొచ్చి పంచాయతీ పెట్టకు. తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో. రంగరావు గారు, జస్ట్ మినిట్. కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య. అలాగా, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళి సరదాగా 4 రోజులు గడిపిరండి. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేంట్రా, అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా. ఇద్దరు వెళ్ళండి. అది కాదన్నయ్య, తనకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు. కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది మా దాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల. మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు అన్నయ్య. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నావన్నమాట. అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం,
తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టినవాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు, అయ్యా, మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ళ మీదే పుడుతుందని ఎవరు చెప్పగలరు అన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లోంచి బయటికి వెళ్ళదు, ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు. అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా బరితెగించేస్తారా? సంస్కారం లేదా దానికి? సంస్కారం ఉంది కాబట్టే మనసులో వేరే వాళ్ళున్నా నువ్వు చెప్పిన వాడితో తాళి కట్టించుకోవడానికి తలంచుకుంది. ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది. లేకపోతే బతికినంతకాలం దాని ప్రేమ విషయం మనకెవరికీ తెలుసుండేది కాదు. ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది. నువ్వు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది. రాత్రికి మళ్ళీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు. కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి. ఒక్క విషయం ఆలోచించన్నయ్య, పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా, నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమా? తలంబరాలు పోసేవాడే ముఖ్యం, నేను ఒప్పుకుంటాను. కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టమో చెప్పమను. ఏం చూసి వాడిని ప్రేమించిందో చెప్పమను. నేను తెచ్చిన సంబంధం కంటే అది ప్రేమించిన వాడు ఒక్క విషయంలో గొప్పవాడిని చెప్పమను. నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. చెప్పలేదు. అవును, అదే కాదు, ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నీకే ఊరంటే ఇష్టం, నీకే కూరంటే ఇష్టం, ఏ రంగంటే ఇష్టం అని అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టం అని అడుగుతాం. కానీ ఒక మనిషి విషయంలోనే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి గాని ప్రేమించడానికి కారణాలు చెప్పలేం. పాపా, ఒకప్పుడు నువ్వే చెప్పేవాడివి, మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి,
మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది. మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. నేను ఇలా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు అడ్డం వస్తే కింద నుంచి పైదాకా మంట కూడా వస్తున్నాను రా. సార్ మీ ఆయనలో చూసుకోండి, చూడండి రా. ఇదేంటి బాబు పిల్లలు మారిపోయారేంటి? వాళ్ళు అలాగే ఇష్టపడారు బాబు. వాళ్ళు అలాగే ఇష్టపడరు ఏంటి? నా కొడుకు మీ కూతురు కదా చేసుకోవాల్సింది. మీ అబ్బాయి కూడా మా తమ్ముడు కూతురుని ఇష్టపడ్డాడు బాబు గారు. మా అబ్బాయిని అది కాదు బాబు గారు, పిల్లలు వాళ్ళ వాళ్ళ మనసు అంటే నీకు తెలుసు అన్నమాట. అంటే బాబు గారు అది అంటే నాకు చెప్పలేదు అన్నమాట. చెప్తే మీరు కంగారు పడతారు. దొంగ నాటకాలు ఆడమాకోయో. ఇదిగో ఈ చుట్టుపక్కల 10 నోళ్ళ ఎవరినైనా సరే అరే తూరే అన్నాను కానీ నిన్ను మాత్రం రంగారావు గారు బావు గారు అని పిలిచాను. మంచోడు మహానుభావుడు మేళ మీద ఎక్కించుకుంటే కిందసారి నడ్డెర కొడతావా? నీ కూతురు నా కొడుకు చేతనం అని చెప్పి సంకలాగా వేసుకుని శుభ్రాకలు పనిచేసి ఊళ్ళో పిలిపించుకుంటా ఈ రోజులో నేను గొప్ప చేస్తావా? ఏం పెద్ద మనిషి అయ్యాను గురించి అసహ్యంగా మాట్లాడుతూ మావయ్య వత్తాసు వలుగుతున్నాయండి. వత్తాసు యారా అంటే మీరు ఆడిని అని నాటకాలు అన్నమాట. నీ కాలు ఎరగటం, నువ్వు హాస్పిటల్ అంటావు, ఇదిగో ఈ మాయలు మారటగా డాక్టర్ అంటావు. యారా నన్ను కోడిని పడుకోబెట్టేస్తావా? ఒరే నేను మెంటల్ మొండా కొడుకుంటా ఇన్ని నాటకాలు ఆడారే. కన్న కొడుకు కన్న తల్లి కట్టుకున్న పిల్లలు అందరూ కలిసి ఫోన్ బయలుదేరండి బాబు. పెళ్లి లేదు గిల్లి లేదు, తిన్నారు కదా. ఈ భాగవతం అంతా ఇంటికి వెళ్ళి తిందరిగేదాకా హరికథలకని చెప్పుకోండి వెళ్ళండి. ఒరే రామలింగేశ్వరరావు ఏ బతుకు అయిపోయిందిరా నీ బతుకు. ఏంట్రా పెళ్లి కావాల్సి వచ్చింది నీకు? పెళ్లి పెట్లు మంచి పిల్లలు ఎప్పుడు మంచి కదా వెళ్ళి అలవా చెప్పొచ్చు. నేను చెప్పేది విను బావా. ఏంట్రా నువ్వు చెప్పేది? మనిషివా పశువా చెప్తారు కదా నీకు? ఏ కొడతావేంటి? నార్మల్ ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. ఏంట్రా ఎన్నాళ్ళు పోతావు నువ్వు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు? రేపు మాపో పోయి మన కోసం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళ జీవితం నాశనం చేస్తావా? వాళ్ళని చూసి నేర్చుకోరా. మనం ఎక్కడ బాధపడతామని మన బోడి పెద్దరికం కోసం మన మర్యాద కోసం వాళ్ళ జీవితాన్ని బలేసుకోవడం సిద్ధపడ్డారా పాపం. అదృష్టం బాగుండి బట్టి రాత్రి విషయం బయటపడింది. అప్పుడు అర్థమైందిరా ఎంత పెద్ద తప్పు చేశారు అని. అసలు ఎవడో ముక్కు ముఖం తెలియదు నీ కొడుకుని అడిగాను రా, నా కూతురు నచ్చిందని చెప్పగానే చాలా సంతోషపడ్డాను. అంతేగాని గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నారా నా కూతుర్ని. దాని మనసు తెలుసుకోలేకపోయాను. కనీసం అబ్బాయి నచ్చాడని కూడా అడగలేదు. నేనే కదరా ప్రతి ఆడపిల్ల తండ్రి ఇలా ఆలోచిస్తున్నాడు. పిల్లవాడిని పిల్ల నచ్చిందని దేవుడిస్తాం అడుగుతుంటాం. కానీ ఆడపిల్లని అబ్బాయి నచ్చాడమ్మని ఒక్క మాట కూడా అడుగు. వాళ్ళ మనసు తెలుసుకో, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వం, వాళ్ళ ఇష్టాలు పట్టించుకో. ప్రతి దానికి ప్రెస్టేజీ. అసలు ఏంటయ్యా నీ తొక్కలో ప్రెస్టేజీ? పేకాడడం తాగడం భోగం మేడాలి ఇలాగా. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీ కొడుకు కొడలు ఏడుస్తూ కాపురం చేస్తుంటే అప్పుడు నిలబడుతున్నా నీ ప్రెస్టేజీ. అసలు నీ కొడుకు నీ కళ్ళ ముందు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? రామలింగేశ్వరం నీకైనా నాకైనా నిజమైన ప్రెస్టేజీ మన పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడేనాయా. ఒక్కసారి వాళ్ళ ముఖం చూసి చెప్పు ఈ పెళ్లి వద్దని. ఏంటది? నేను చేసేది కరెక్ట్ అయితే ఈ పెళ్లి జరుగుతుంది, తప్పైతే పెళ్లి ఆగిపోతుంది. బాగుంది. నువ్వు ఈ పెళ్లి చూడాలి. నేను చేసేది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి. అంజలికి నువ్వు సరిపోవని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. అందుకే నిన్ను ఇక్కడ పిలిపించాను. చూడు, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు, మండపం, మంత్రాలు అన్ని ఉన్నాయి. ఏం లేదు నీ పెళ్లి ఆగిపోతుంది. చెప్పు. ముహూర్తం, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు అన్నిటికంటే అవసరమైంది ముహూర్తం. ఎవరికైనా శుభలేఖలు ఇవ్వగానే ఎంత కట్నం ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని అడగరు. ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు. ఈ పెళ్లికి అదే లేదు.
మీ కూతురు ప్రతి పుట్టినరోజుకి రాత్రి 12ంటికి ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా సరిగ్గా 12ంటికి ఫోన్ చేసి విష్ చేసే మీరు ఈ పెళ్లికి మాత్రం ముహూర్తానికి ఆశీర్వదించలేకపోతున్నారు. పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది సార్, కానీ ఇది మాత్రం లైఫ్లో ఒకసారి వస్తుంది. పంతులు గారు, ముహూర్తం ఏంటికి? 10:42 సుముహూర్తం. ఇప్పుడు టైం ఎంత అయింది? పర్లేదు చెప్పండి. 10:45. అంకుల్, మీరు అనుకున్న ముహూర్తానికి ఇప్పుడు జరగలేదు. 3 నిమిషాలు ఆగింది. నేను ఆపలేదు, మీరే ఆపారు. అంటే మీరు చేస్తున్న తప్పు అని మీరే ఒప్పుకున్నారు. మీరు ఇప్పుడు కూడా తాళి కట్టించి పెళ్లి చేశారనిపించుకోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీ కూతురు మెళ్ళ మంగళసూత్రం చూసినప్పుడల్లా మీ తప్పు మీకు గుర్తొస్తూనే ఉంటుంది. ఒకసారి మీరే చెప్పారు, పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, నీకంత స్తోమత లేదు అని. కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్. పేట్ల మీద మన పక్కన కూర్చునే అమ్మాయి మనసులో చోటుంటే చాలు. నీకు ఇంకా ఏం కావాలి? కాఫీ టీయా? చూడమ్మా, కాఫీలు టీలు ఉద్రేకాన్ని కలగజేస్తాయి. కాస్త చిక్కని పాలు తెప్పించమ్మా. ఏంటా సూప్ లో పాలు ఇంకా రాలేదు.